విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం పేరు మార్చి గొంతు మార్చి వెంకాడ సుబ్బయ్య పేరుతో బేస్ వాయిస్ లో మా వియ్యపురాల గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను. ఇక చూసుకో నా సామి రంగా, పోలీసులు రంగంలోకి దిగి బీరంగమాడేస్తారు. చూడు, నీకిచ్చిన 48 గంటల గడువులో 24 గంటలైపోయాయి. ఇక బ్యాలెన్స్ ఒక్కరోజే ఉంది. ఆ 24 గంటల్లోగా ఈ ఇల్లు నాకు రాసివ్వాలి. పోలీసులు నిన్ను శిక్షించడం మాట అటుంచు, నేనే నీకు వేస్తాను పెద్ద శిక్ష. హలో, నేనమ్మడు. నువ్వా? అవునమ్మడు, నీకో తీయని శుభవార్త. ఏంటి? అమ్మడు, ఇప్పుడే నిద్రలేచి కిటికీలోంచి చూద్దును కదా, మీ అత్తగారు మా లాడ్జి పక్క నుంచి వెళుతూ కనిపించింది. ఒక్కసారిగా బిత్తరపోయాననుకో, హ్యాంగ్ ఓవర్ పెగ్గుతో పని లేకుండా రాత్రి తాగిన మందు తాలూకు మత్తు మొత్తం దిగిపోయింది. ఎందుకైనా మంచిది, ఆవిడ శాంతో కాదో కన్ఫర్మ్ చేసుకుందామని ఫాలో అయ్యాను. మీ అత్తగారేనని నిర్ణయించుకుని వెంకాడ సుబ్బయ్య పేరుతో పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశా. మన ఫోన్ కాన్వర్సేషన్ కంప్లీట్ అయ్యే లోపల మీ అత్తగారు అరెస్ట్ అవడం ఖాయం. ఏమిటమ్మా ఏం మాట్లాడావు? అప్పుడే గాజు తిప్పడం మొదలెట్టేశావా? నాన్న, నువ్వన్నట్టుగా ఇది శుభవార్తే. మా అత్తగారు అరెస్ట్ అయ్యే దృశ్యం నేను చూసి పులకించాలి. అవును, నువ్వెక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? మేముంటున్న న్యూ లాడ్జ్ వీధిలో నుంచే. సరే, నువ్వక్కడే ఉండు. 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. ఓకే. పొట్టలోంచి బయటకొచ్చావా అత్తయ్య? ఇహ ఇప్పుడు ఎక్కడికి పోతావు? నీ చేతులకి బేడీలు వేసే దృశ్యం నేను చూడాలి. చూసి ఎంతో హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టుగా, సముద్రం ఈదినట్టుగా, నేను కొత్త విజయం సాధించినట్టుగా ఆనందపడాలి. నా లక్ష్య సాధనకు ఇది తొలిమెట్టు.
అమ్మా ఇందు, మాలిని వెళ్ళి గంట దాటిపోయింది. ఫోను లేదు, మనిషి లేదు. ఏమైంటుందంటావు? అదే నాకు అర్థం కావట్లేదు మావయ్య. ఏమండి, ఒకవేళ శాంతి గారు పోలీసులకు సరెండర్ అయిపోయారేమో. యమున, ఇలా మనలో మనమే ఏవేవో ఊహించుకోవడం దేనికి? అమ్మ ఇందు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మాలిని ఫ్రెండ్ని మాట్లాడుతున్నానని పిలిపించి విషయం ఏంటి కనుక్కోమ్మా. ఉమ్. హలో, నమస్కారం సార్. ఎవరు మీరు? సార్, అనుమానం మీద అరెస్ట్ చేసిన వినోద్ కోసం ఆయన భార్య అక్కడికి వచ్చినట్టుగా తెలిసింది సార్. మాలిని నేను బెస్ట్ ఫ్రెండ్స్వి. తనతో మాట్లాడాలి సార్. ఏంటి మాట్లాడేది? అర్జెంటుగా ఓ కబురు చెప్పాలి సార్. ఒక్క నిమిషం. అమ్మా, మీకు ఫోన్. హలో వదినా, నేను ఇందుని మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అత్తయ్య న్యూ లాడ్జ్ వీధిలో నడిచి వెళ్తుంటే చూసిన వాళ్ళెవరో ఇక్కడికి ఫోన్ చేశారు. దాంతో ఎస్ఐ గారు అత్తయ్యని అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చేదాకా నన్ను ఇక్కడి నుంచి కదలొద్దన్నారు. సరే వదినా, నువ్వు అక్కడే ఉండు. ఇందు, మాలిని ఫోన్లో ఏం చెప్పింది? న్యూ లాడ్జ్ రోడ్లో అమ్మ నడిచి వెళ్తుందట. చూసిన వాళ్ళెవరో పోలీసులకి ఫోన్ చేశారట. దాంతో అమ్మని అరెస్ట్ చేయడానికి ఎస్ఐ వెళ్లారట. డ్రైవర్, ఆ జీప్ ని ఫాలో చేయి. సార్, అగ్గి పెట్టిందా? సిగరెట్ ఉందా? పోరా. పోయా. Come on.
ఛే! కారు అనుకుంటున్నావా ఎద్దుల బండి అనుకుంటున్నావా అడిగాదండి ఏయ్, ఓ. ఈడేవడండి బాబు మర్యాద లేకుండా. వెతకండి. శాంతి గారు నమస్కారం అమ్మా. నేను వీరాచారి గారి భార్యను. గుర్తుంది. బాగున్నావు కాంతం? బాగానే ఉన్నాను. అవును, మీరేంటి ఈవేళప్పుడు ఇలా నడిచి పెడుతున్నారు? పోలీసులకు లొంగిపోవడానికి స్టేషన్కి వెళుతున్నాను. శాంతమ్మ గారు, తొందరపడి ఆ పని మాత్రం చేయకండి. మీకో సంగతి చెప్పాలి. ఆ? పోలీస్ జీప్ వస్తుంది. ముందు మా ఇంటికి వెళదాం. రండి రండి. లోపలికి రండి. రండి, కూర్చోండి కూర్చోండి. శాంతమ్మ గారు, పోలీసులకు లొంగిపోవాలని మీరెందుకు అనుకుంటున్నారు? లొంగిపోక ఏం చేయనమ్మా? హిందూ నా ఒక్కగానొక్క కూతురు. నేను దొరకలేదని పోలీసులు హిందూని అరెస్ట్ చేశారట. నా వల్ల నా బిడ్డ చాలా చాలా నష్టపోయింది కాంతమ్మా. ఇక ముందు అలా జరగడానికి వీల్లేదు. నా వల్ల హిందూకి ఏ కష్టమో రాకూడదు. అందుకే పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నాను. ఇందూని అరెస్ట్ చేయలేదమ్మా. మీ ఆచూకీ తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. విచారణ అయ్యాక ఇంటికి పంపించేశారు. కాంతమ్మా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం తల్లి, మీ మీదొట్టు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సింది. దానికి మోమాటాలు మినహాయింపులు లేవమ్మా. ఇంతకీ సైనేడు మద్యం చావులకి మూలకారకుడెవరో తెలుసా అమ్మా? రండి. ఎవరో కాదు, ఈయనే. సైనేడు మద్యం చావులకి మూలకారకుడెవరో తెలుసా అమ్మా? రండి. ఎవరో కాదు, ఈయనే. 16 మంది అమాయకుల చావులకి మీరు తప్పించుకు తిరగడానికి కారకుడు నా మొగుడేనమ్మా. డబ్బాస చూపించి మీ పెద్ద కోడలు సీత ఈయన దగ్గరే సైనైడ్ తీసుకుందమ్మా. డబ్బుకు కక్కుర్తిపడి నిండు ప్రాణాలు బలి తీసుకున్నాడు. దానివల్ల మా ఆయన బావుకుంది లేదు, బాగుపడింది లేదు. అమ్మవారు వచ్చి 4 రోజులు మంచాన పడ్డాడు. ఈయన చేసిన తప్పుకి ఆ అమ్మవారే పెద్ద శిక్ష విధించింది. వీరాచారి గారు, మీ ఆవిడ చెప్పింది నిజమేనా? తప్పు చేసిన వాడు ఓ పట్టాన్ని ఒప్పుకుంటాడమ్మా. పడాల్సిన 4 లాఠీ దెబ్బలు పడితే గాని బుద్ధి రాదు. ఏమండి, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసిన తప్పును ఒప్పుకుంటారా లేదా? చెప్పేది మీకే వినపడ్డం లేదా? ఎందుకు వచ్చిన ఉక్రోషం? చేసిన దానికి తలబద్దలు కొట్టుకుని చావాలయ్యా. నేనైతే అదే పని చేస్తుండేదాన్ని. ఇదిగో, నీకో గంట టైం ఇస్తున్నాను. ఈలోగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతే సరే సరి, లేకపోతే నేనే స్వయంగా నిన్ను తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తాను. జాగ్రత్త. శాంతమ్మ గారు, మిమ్మల్ని మూర్తి గారింటి దగ్గర దిగబెడతాను రండి. నేను తిరిగి వచ్చేలోగా మా ఆయన పోలీసులకు లొంగిపోతాడు. లేకపోతే కాళ్ళు చేతులు కట్టి నేనే స్వయంగా స్టేషన్కి అప్పగిస్తాను. రండి, మనం వెళదాం. నాన్న, అమ్మ సీత, అమ్మడు సీత, ఎంతసేపు నువ్వు వచ్చి? నేనెప్పుడో వచ్చాను. ఇందాక నుంచి పోలీస్ జీపు వెనక్కి తిరుగుతున్నాను. అవును, నీ వియ్యపురాలు అరెస్ట్ అవుతున్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఏది, ఎక్కడా అరెస్ట్ అయిన సీనే లేదు. అసలు మీ వియ్యపురాలే కనపడ్డలేదు. నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ఈ రోడ్లోనే వచ్చింది. ఆ సందు చివరి దాకా వెళ్ళటం నేను చూసా. పోలీసులు కూడా ఈ చుట్టుపక్కల తెగ తిరుగుతున్నారు. నేను కూడా ఆవిడ కోసం తెగ తిరుగుతున్నాను అనుకో. కొంపదీసి
పోలీసులకు గాని నువ్వు కనిపించావా? భలేదానివే, వాళ్ళ కనిపిస్తేనే కైమా అయిపోను. అందుకే కదా ఇదిగో ముసుగేసుకు తిరుగుతున్నాను. సరే ఆటో ఎక్కు, అటు వెళ్ళి చూద్దాం. డ్రైవర్ నువ్వు స్టార్ట్ చేయవయ్యా. సరే సార్. పోనీ పోనీ. పోనీ పోనీ. ఇదిగో ఒక్కసారి ఆపోయా బాబు. ఇటు పోనీ. ఇటు ఇటు. ఏమిటమ్మా ఇది? ఇంత వెతికినా కూడా శాంతి కనపడలేదు, పోలీసులు కనపడలేదు. మొత్తానికి నీ వియపురాలు మిస్ అయిందనుకుంటాను. తొందరపడి ఒక నిర్ణయానికి రాకమ్మా. పోలీసులా మజాకానా ఇంచించి గాలించి మరీ పట్టుకుంటారు. పట్టుకుంటే మంచిదే. సరే గాని నువ్వు వెంటనే లాడ్జికి వెళ్ళు. మా ఆయన గారి ఈ సంగతి తెలిసిందంటే అసలు లాడ్జిలోనే ఉండరు. నువ్వు ఇంట్లో వెయిట్ చేస్తుంటాను. నువ్వు లాడ్జిలోనే ఉండి నీ వియపురాలు అరెస్ట్ అయింది లేనిది తెలుసుకో. అలాగే, నువ్వు పద. డ్రైవర్ పోనీ. సార్ వాడే సార్. డోంట్ మూవ్.